ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అంగరంగ వైభవంగా జరిగిన మా సప్త శనివార వ్రతంలో 7వ వారానికి మీ అందరికి స్వాగతం. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు పూజ ఇంత బాగా జరుగుతుంది అని చెప్పి. నాకు అనిపించింది ఆ వెంకటేశ్వర స్వామి దగ్గరుండి అన్ని చేయించుకున్నారేమో అని చెప్పి. అండ్ మా అమ్మకి ఇది రెండోసారి చేయడం అనమాట. యాక్చువల్ గా ఫస్ట్ టైం ఇద్దరం కలిసి చేసామన్నమాట. మేమిద్దరం చేసి ఇద్దరం కూడా మా ముడుపుల్ని వాడపిల్లలో వేసుకున్నాము. మా అమ్మ కోరిన కోరిక నెరవేరిపోయింది. సో అందుకనే రెండోసారి కూడా చేసేసింది అనమాట. నేను కోరిన కోరిక నెరవేరడానికి ఇంకా టైం పడుతుంది, ఐ నో. సో వెయిట్ చేస్తున్నాను. ఈ సప్త శనివార వ్రతం అనే పూజ గురించి చెప్పాలంటే మెయిన్ గా నాకేమనిపించిందంటే, మనం పూజ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి, అంటే ఫస్ట్ వీక్ దగ్గర నుంచి లాస్ట్ వీక్ వరకు కూడా దేవుడు ఏదో ఒక పరీక్ష పెడుతూనే ఉంటాడనమాట. ఏదో ఒక ఆటంకాలు వచ్చేలా చూస్తూ ఉంటారు. బట్ మనం మాత్రం ఎక్కడ ఆగిపోకూడదు అని నాకు అనిపించింది. ఆగిపోతే ఇంక దానికి వాల్యూ ఏముంటుంది, అందుకని ఆయన పరీక్షిస్తారేమో అని నాకు అనిపించింది అనమాట. మా అమ్మాయి శంకుచక్ర నామాలు పీయటానికి చాలా బాగా వేస్తుంది. అయితే ప్రతిసారి కూడా ప్రతి వీక్ వేసినప్పుడు నాకు వీడియో కాల్ చేసి చూపిస్తారు, కానీ వేసినప్పుడు ఒకసారన్నా చూడాలి ఎలా వేస్తున్నారా అని అనుకున్నాను. బట్ ఈ వీక్ నాకు కుదిరింది. సో డైరెక్ట్ గా చూసారనమాట ఎంత బాగా వేశారో. ఈ ఒక్క వీడియో చూస్తే అర్థమైపోతుంది అనమాట. నేను అందుకని చాలా డీటెయిల్డ్ గా రికార్డ్ చేసుకున్నాను, గుర్తుగా మెమరబుల్ గా ఉంటది అని చెప్పి. ఎందుకంటే చాలా డీటెయిల్డ్ గా చేస్తారనమాట మా అమ్మ ఏం చేసినా సరే. అందులోనే మా అమ్మకి పూజలు అంటే చాలా ఇష్టం. మేబీ అందులోనే కొద్దో గొప్ప నాకు మా తమ్ముడికి వచ్చాయని నేను అనుకుంటాను. అయితే ఇదంతా ముందు రోజు డెకరేషన్ అనమాట. మేము ముందు రోజే వెళ్ళి కడియం దగ్గర నుంచి బోలెడన్ని పువ్వులు తెచ్చుకున్నాం అనమాట. ఎవరైనా కానీ ఇలాంటి పూజలు ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా పువ్వులకి కడియం ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను. చాలా రీజనబుల్ ప్రైస్కి వచ్చింది మాకు. మొత్తం డెకరేషన్కి అయినంత అమౌంట్ 1500 ఎంత అయినట్టుంది ఓన్లీ ఫ్లవర్స్కి. అండ్ మిగిలిన డెకరేషన్ అంతా మేమే చేసేసుకున్నాం కాబట్టి. ఇక్కడ మా అమ్మ ఏం చేస్తున్నారంటే నిమ్మకాయల దండ గుచ్చుతున్నారు అనమాట. మా అమ్మ ప్రతి ఫ్రైడే కూడా దుర్గమ్మ తల్లికి 9 నిమ్మకాయలతో నిమ్మకాయల దండ చేస్తారు. మొన్న వారాహి నవరాత్రులు అయిన దగ్గర నుంచి వారాహి మాతకు కూడా 9 నిమ్మకాయల దండ కడుతున్నారనమాట. సో మా అమ్మ ఆ ప్రిపరేషన్ లో ఉంది, మేమేమో పువ్వులు డెకరేషన్ చేసుకుంటున్నాం అనమాట. మా అమ్మకి పూజ విషయంలో ఎంత పట్టుదల అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. యూట్యూబ్ ఛానల్లో కనకదార అని ఒక ఛానల్ ఉంటుంది స్వప్న గారిది. వాళ్ళ దేవుడి మందిరంలో ఉన్న అమ్మవారి ఫోటో చూసి, అంటే వారాహి అమ్మవారి ఫోటో చూసి అలాంటి ఫోటోయే మా ఇంట్లో ఉంటే బాగుండు అని అనిపించింది అనమాట. మా అమ్మ జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకుంది ఆ ఫోటోని. ఆ ఫోటో ఫ్రేమ్స్ కట్టి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్క్రీన్ షాట్ చూపించి సేమ్ అదే ఫ్రేమ్ కట్టించుకుంది అనమాట. నాకు కూడా చాలా బాగా నచ్చారు వారాహి అమ్మవారు. ఇక్కడ బ్యాక్ సైడ్ వాల్ కి మేము థర్మాకోల్స్ ని డబుల్ టేప్ ప్లాస్టర్ తో స్టిక్ చేసాము. సో దట్ ఈ అరిటాకులు అన్ని ఈజీగా స్టిక్ అవుతాయని చెప్పి అప్పుడు గుండు సూదులు పట్టుకుని అరిటాకులు అన్నిట్లో లైన్ గా గుచ్చేసుకున్నాం అనమాట. ఇది చాలా మంచి బ్యాక్ డ్రాప్ ఐడియా అనమాట. ఇప్పుడైతే జనరల్ గా ఈ అరిటాకుల బ్యాక్గ్రౌండ్ తో ఒక కర్టెన్స్ కూడా దొరుకుతున్నాయి, మనం అవి కూడా సెట్ చేసుకోవచ్చు. బట్ ఇవైతే చాలా న్యాచురల్ గా ఉంటాయని చెప్పి అరిటాకులు అన్ని కొనుక్కుని తెచ్చుకున్నాము. ఇక్కడ మా ఆయన ఆర్టిస్ట్ అనమాట. ఒకే ఒక్కసారి ఫోటో చూశారు నామంది, ఆయన మైండ్ లో ఇంకా అర్థమైపోయింది అనమాట ఇన్నేసి కొలతలు ఉండాలని. సో ఆయనే కొలతలు గీసుకుని ఆయన గీసేస్తున్నారు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత కరెక్ట్ గా గీస్తారని. అందరిలోనే ఏదో ఒక టాలెంట్ ఉంది, నాలోనే ఏం టాలెంట్ ఉందో నాకు తెలియట్లేదు అనమాట. ఆ నామం ఫైనల్ అవుట్పుట్ వచ్చేంత వరకు కూడా నాకు డౌటే ఇది కరెక్ట్ గా వస్తుందా రాదా అని చెప్పి. బట్ ఆ ఫైనల్ అవుట్పుట్ వచ్చేసరికి నేనైతే షాక్ అయ్యాను, అంత ఎగ్జాక్ట్ గా ఎలా దింపేశారా అని చెప్పి. మధ్యాహ్నం ఎప్పుడో 3 గంటలకు స్టార్ట్ చేసాము డెకరేషన్ మొత్తం. అండ్ అది అయ్యేసరికి నైట్ 11 ఎంత అయినట్టుంది. బట్ ఈ డెకరేషన్ మొత్తం ముందు రోజు చేసుకోకపోతే ఆ పూజ రోజు మాత్రం మొత్తానికి అవ్వదనమాట, చాలా కష్టం. మా అమ్మ జనరల్ గా ఈ నామాన్ని పువ్వులతో చేస్తుంది అనమాట. అయితే ఒక వీడియోలో చూసాము ఇలా థర్మాకోల్ తో ఫ్రేమ్ కట్ చేసి దాని మీద పువ్వులు గుచ్చడము. సో ఈసారి నార్మల్ గా పువ్వులతో కాకుండా ఇలా థర్మాకోల్ కి స్టిక్ చేద్దామని అనుకున్నాము. నిజంగా అది చాలా బాగా టర్న్ అవుట్ అయిందనమాట. నార్మల్ పువ్వులతో కంటే కూడా దీంతో స్టిక్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ స్టిఫ్ గా ఉంది. అండ్ పువ్వులు కూడా బాగా స్టిక్ అయ్యాయి. చూడండి ఎంత బాగా వచ్చిందో కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు ఈ షేప్ వస్తుందా రాదా అని చాలా అనుకున్నాను, బట్ కరెక్ట్ గా వచ్చేసింది అనమాట. ఈ అరిటాకుతో చేసిన తోరణాలు చాలా మంచి లుక్ ఇచ్చినాయి అనమాట. సో మేము 4 sides కి 4 అరిటాకు తోరణాలుగా కట్టేసామన్నమాట. పైపులతో సెట్టింగ్ ఏదైతే ఉందో అదంతా మా మావయ్య టాలెంటే. మా మావయ్య ఒక్కరే చేశారు, చాలా బాగా చేశారు అండ్ చాలా తెలివిగా చేశారనమాట. పైప్ ఒక్కొక్కటి మేము కావాలని డెకరేషన్ కోసమే 200 పెట్టి మరీ కొన్నాము. అలాంటివి 3 పైప్స్ కొన్నాము. ఇంకో 2 పైప్స్ మా ఇంట్లో ఉన్నాయి. మొత్తం 5 పైప్స్ పట్టినాయి అనమాట ఆ ఓవరాల్ డెకరేషన్ కోసము.
ఈ డెకరేషన్ మొత్తానికి ఒక హైలైట్ పార్ట్ నామం అయితే ఇంకొక హైలైట్ పార్ట్ వచ్చేసి ఈ లిల్లీ పూల దండలు అనమాట. మొత్తం కడియం అంతా తిరిగేసాం కానీ మేము వెళ్ళడమే లేట్ కాబట్టి మాకు లిల్లీ పూలు దొరకలేదనమాట. లేవు అని అనేసారు. మాకు ఇంకొక ఆప్షన్ కూడా ఏం దొరకలేదు. బికాస్ లిల్లీ పూలు ఇచ్చే లుక్ వేరే ఇంకే ఫ్లవర్స్ ఇవ్వవేమో అని అనిపించింది. సో కరెక్ట్గా లాస్ట్గా ఇంకా హోప్ వదిలేసుకున్న టైంకి ఒకే ఒక్క షాప్ దగ్గర ఒకే ఒక్క ట్రేతో ఈ లిల్లీ పూలు ఉన్నాయన్నమాట. మాకైతే అమ్ముతారా అమ్మరా అని కూడా డౌట్ వచ్చింది. వెళ్ళి అడిగేసరికి సరే ఇస్తాంలేండి అని అన్నారనమాట. ఇంకా మారు మాట ఆలోచించకుండా రేట్ ఎంతైనా సరే పెట్టుకొనేసామన్నమాట. అండ్ ఇవి చాలా మంచి లుక్ ఇచ్చాయి. ఈ డెకరేషన్ చేస్తున్న అంతసేపు కూడా ఎండింగ్ ఎలా వస్తుందో, లుక్ ఎలా ఉంటుందో మాత్రం చాలా ఎక్కువ ఉందన్నమాట. చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాము. ఇదంతా ముందు రోజు చేసుకోవడం వల్ల నెక్స్ట్ డేకి చాలా ఫ్రీ అయిపోయాము. ఇంకా నెక్స్ట్ డే లెగిసి మా అమ్మ వాళ్ళందరూ తలస్నానం చేసి ప్రసాదాలు చేయడం స్టార్ట్ చేశారనమాట. ఫస్ట్ ఈసారి అయితే పిండి దీపాలు చాలా హైలైట్, చాలా బాగా వచ్చినాయి. అసలు బ్రేక్ అవ్వలేదు, ఆయిల్ కూడా ఎక్కడ లీక్ అవ్వలేదు, అంత పర్ఫెక్ట్గా కుదిరిందనమాట. నేను నా సప్త శనివారాల వ్రతం చేసుకున్నప్పుడు నాకు పిండి దీపాలు మా అమ్మమ్మే చేసి ఇచ్చేవారనమాట. ఈసారి మా అమ్మమ్మ అంటే మా అత్తగారు, ఈసారి మా అమ్మకి మాత్రం మా అమ్మమ్మ చేసేసింది అనమాట. చాలా బాగా వచ్చాయి. అండ్ ఇవి చపాతీలు చేసుకునే కర్ర ఉంటుంది కదా, ఆ కర్రతో ఒత్తుకున్నారనమాట. సో లోతు కూడా చాలా బాగా వెళ్ళింది, ఎక్కువ ఆయిల్ పట్టింది అండ్ చాలా బాగా వచ్చినాయి అనమాట. ఈ వీక్ ఏమో కానీ అన్ని బాగా కలిసి వచ్చినాయి, ఎక్కడ ఆటంకం రాలేదు. మేబీ దేవుడు బ్లెస్ చేశారేమో అని అనిపించింది అనమాట నాకైతే. పిండి దీపాలు అలానే కొన్ని ప్రసాదాలు చేసేసుకున్న తర్వాత ఇంకా మా అమ్మ తన పూజ దగ్గరికి వెళ్ళిపోయింది అనమాట. మా అమ్మకి చాలా చాదస్తం అనమాట పూజ విషయంలో, ఎక్కడా కాంప్రమైజ్ అవ్వదు. మాట వరుసకి బియ్యం కూడా 3 సార్లే వేయాలి, అందులో పసుపు వేయాలి, కుంకుమ వేయాలి, అన్నీ వేయాలి, అలా చాలా పర్టికులర్గా ఉంటుంది అనమాట. ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వదనమాట. ఓకే. మా అమ్మ అక్కడ పూజ చేసుకుంటుంది కదా, ఈలోపు వంటల్లో ఒక లుక్ వేద్దామని చెప్పి ఇలా వచ్చాను. ఆల్రెడీ ప్రసాదాలు అన్నీ చేసేసారనమాట. ఇప్పుడు భోజనాలు పెడదామని అనుకున్నాం కదా 7 దంపతులకి. సో వాళ్ళ కోసం స్వీట్స్ అంటే ప్రసాదాలు అన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేయాలని ఫిక్స్ అయ్యామన్నమాట. సో ఆ ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. ఇక్కడ ఒక పక్కనేమో పులిహోరకి పోపేస్తున్నారు, ఇంకో పక్కనేమోని ఇంకో పొయ్యి మీద ప్రసాదాలు వండుతున్నారనమాట. ఒకే పొయ్యితో ఇవన్నీ అవ్వవు కదా. సో ఇంక మేము బయట పెట్టేసుకున్నాం వంట అంతా, బికాస్ మాకు బయట చాలా ఓపెన్ ప్లేస్ ఉంది కాబట్టి ఈజీ అవుతుంది అని చెప్పేసి. పులిహోర అయితే ఎంత బాగా వచ్చిందంటే నిజంగా టేస్ట్ చాలా బాగా కుదిరింది ఆ రోజు. చూస్తుంటేనే చాలా కలర్ఫుల్గా ఉంది కదా.
ఇప్పట్లో అయితే బిర్యానీల కోసం ఎగబడిపోయి పడిపోతున్నారు, కానీ అప్పట్లో పులిహోరే ఆల్మోస్ట్ అందరికి ఫేవరెట్. ఇప్పుడు బిర్యానీ ఎలాగో అప్పట్లో పులిహోర అలా కదా. ఈ వ్రతం చేస్తున్న అన్ని వీక్స్ కూడా మా అమ్మ ప్రతి వారము 1 గంటకు లెగిసిపోయి తెల్లవారు 6 అయ్యేసరికల్లా పూజ అయిపించేసేది అనమాట. బట్ ఈ వీక్ స్పెషల్ కాబట్టి, అందులోని లాస్ట్ వీక్ కాబట్టి చాలా ఎక్కువ టైం పట్టింది అంతా అయ్యేసరికి. బట్ అంతా అనుకున్నది అనుకున్నట్టు చాలా తృప్తిగా అయిందనమాట. ఆ రోజు తొలేకాస్ రావడం వల్ల అక్కడ వంట చేస్తున్న వాళ్ళు ఉపవాసం అనమాట. సో వాళ్ళు టేస్ట్ చేయలేరు, నలుగురికి పెడుతున్నప్పుడు అన్నీ చూసుకోవాలి కదా. మా అమ్మ నేను ఫస్ట్ టైం వెంకటేశ్వర స్వామి వ్రతం చేస్తున్నప్పుడు తీసుకున్నాం అనమాట. ఆ వెండివి లక్ష్మీదేవి అండ్ వెంకటేశ్వర స్వామివి. ఆ విగ్రహాల చుట్టూ మా అమ్మ గవ్వలను పెట్టిందనమాట అండ్ ముత్యాలు వేసింది. చాలా అందంగా ఉన్నాయి కదా. ఇందాక పులిహోర అయిపోయింది కదా, ఇప్పుడు బూరెలు అనమాట. ఇప్పట్లో అంటే అన్ని క్యాటరింగ్లకి ఇచ్చేస్తున్నారు, కానీ అప్పట్లో వంటలన్నీ ఇంట్లో ఆడవాళ్ళు ఇలాగే బయట స్టవ్లు పెట్టుకుని కూర్చొని చేసుకునేవారంట కదా. నాకు అదే గుర్తొచ్చింది అనమాట. చాలా బాగా అనిపించింది, చాలా మంచిగా అందరూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ అంత వంట చాలా ఈజీగా చేసేసారు. యాక్చువల్గా ఇప్పుడు 7 జంటలకి భోజనాలు పెడదాము అని అనుకున్నాం కదా, వచ్చే వాళ్ళందరికీ కూడా క్యాటరింగ్ మేము బయట ఇచ్చేసాం అనమాట. ఎందుకు అంటే ముందు రోజు డెకరేషన్ ఆటలకే మేము అందరం చాలా అలసిపోయాము. ఇంకా ఫుడ్ అంతా ఇంట్లో పెట్టుకుని ఈ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఇంకెక్కువ ఇబ్బంది పెట్టేయడం వల్ల పూజలో ఎక్కువసేపు కూర్చుని పూజలో ఉండి పూజను చూడలేరేమో అనిపించింది. అందుకని వంట దగ్గర ఎవరిని పెట్టలేదు. జస్ట్ వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదాలు మాత్రం ఇంట్లోనే చేసుకుందాము అని ఫిక్స్ అయిపోయామన్నమాట. నిజంగా కూర్చుని వంట వండిన వాళ్ళు కూడా అంత బిల్డప్ ఇవ్వరేమో. నేను వాళ్ళందరూ చేస్తుంటే కూర్చుని పర్ఫార్మెన్స్ చేస్తున్నాను అక్కడ. అదే వెనకట్లుండి మా ఆయన ఎక్కతాలిస్తుంటే నవ్వుతున్నాను అనమాట. అక్కడ నేను వేసుకున్న రెడ్ డ్రెస్ గమనించారా? అది సౌత్ ఇండియాలో షాపింగ్ చేశాను అని చెప్పి ఒక మినీ వ్లాగ్ పెట్టాను కదా, ఆ డ్రెస్ అనమాట. వేసుకుంటే చాలా బాగుంది అండ్ చాలా కంఫర్టబుల్గా ఉందన్నమాట. అటు సైడ్ వంటలన్నీ అవుతున్నాయి, ఇక్కడ మా అమ్మ పూజ కూడా అవుతా ఉందన్నమాట. అన్నీ సదరేసుకుంది. ఇప్పుడు ఇంకా అభిషేకం చేస్తుంది. పంచామృతాలతో చేసిన అభిషేకం వాటర్ ఉంటుంది కదా, వాటిని మనం ప్రసాదం కింద అందరూ కొంచెం కొంచెంగా స్వీకరించవచ్చు. లేకపోతే ఎవరు తొక్కలేని ప్లేస్ అంటే పువ్వులు మొక్కలు ఉన్న ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ కూడా మనం వేయచ్చు అనమాట. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ముందంతా చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది అనమాట. ఎక్కువ ఆవులు అవి వచ్చి ఉంటాయి, తర్వాత మొక్కలు కూడా ఉంటాయి. సో మా అమ్మ ప్రతిసారి పూజ చేసిన తర్వాత పిండి ప్రమిదలే కాదు, ప్రసాదాలే కాదు, ఇంకా ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆవులకు పెట్టడం చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఈ పంచామృతాలతో అభిషేకం చేసిన వాటర్ అయితే ఎవరు తొక్కలేని మొక్కలున్న ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ వేసేస్తుంది అనమాట. అక్కడ అభిషేకం అయిపోయింది. సో హారతి ఇచ్చేసి ఇంకా పూజ స్టార్ట్ చేసేసారనమాట. పూజ అలా అవుతున్నంత సేపు కూడా అదంతా చూసి మురిసిపోవడమే సరిపోయింది మా పని. ఎంత బాగా వచ్చిందో, ఎంత బాగా అయిందో అని చెప్పి. మళ్ళీ వంటల వైపు ఇంకొక కన్నేసేద్దాం పదండి. నా పని అటు ఇటు తిరగడమే సరిపోయింది అనమాట. ఇటు వెళ్తే సుష్మా ఒకసారి ఇలా రా అనివారు, అటు వెళ్తే సుష్మా ఒకసారి ఇలా రా అనివారు. అందుకే ఇంటికి ఒక ఆడపిల్ల ఉండాలి అంటారనమాట. ఇంత హడావిడి చేయడానికి, ఏమన్నా సందర్భాలు వచ్చినప్పుడు, ఏమైనా ఫంక్షన్స్ వచ్చినప్పుడు మొత్తం హడావిడి అంతా ఆడపిల్లదే ఉంటది కదా. ఐ ఫీల్ సో బ్లెస్డ్, నాకంటూ ఒక కూతురు పుట్టినందుకు. ఏ అమ్మమ్మ కాసి చూస్తున్నాడు, నువ్వుండగా ఆ అమ్మమ్మ కాసి చూడబెట్టి మరి మళ్ళీ ఎంకరేజ్ చేస్తుంది, అనుమానితం లేదు, ఎంకరేజ్ చేస్తుంది, చూడని. జస్ట్ ఏ ఫన్నీ కన్వర్సేషన్ అనమాట. నాకు అలాగే ఉంచాలనిపించింది, మెమరబుల్గా ఉంటుందని చెప్పి. సో ఆడియో మ్యూట్ చేయలేదు. ఇక్కడ ఇంకొక స్టవ్ మీద ఎర్రనొక ప్రసాదం అండ్ దద్దోజనం అవుతున్నాయి అనమాట. ఈ లోపు మా అమ్మ పూజ స్టార్ట్ అయిపోతుంది. అభిషేకం అయిపోయి మొత్తం అంతా క్లియర్ చేసుకుని ఇంకా దీపాలు వెలిగించేసుకుంటుంది అనమాట. ఇంకా దీపాలు వెలిగించేసుకుంటే అసలైన పూజలో కూర్చుని పోవచ్చు. ఆపదామహదారం దాతారం సర్వసంపదం లోక విరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అమ్మా మాతా భవతి భిక్షాందేహి, అమ్మా మాతా భవతి భిక్షాందేహి, అమ్మా మాతా భవతి భిక్షాందేహి. సర్వమంగళ మాంగళ్యే సర్వే సర్వార్థ సాధకే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. ఆనంద కర్పూర దివ్య నీరాజనం సమర్పయామి, దోపదీప నైవేద్యం సమర్పయామి. నాగలకు ఒక బంగారు పెట్టె తగిలింది. తెరిచి చూడగా మహాలక్ష్మి కళతో ఒక బాలిక కనిపించింది. ఆమెయే భూలోకానికి వచ్చిన మహాలక్ష్మి.
ఆకాశరాజు సంతోషపడి ఆ పిల్లకు పద్మావతి అని పేరు పెట్టుకోమని అల్లారు ముద్దుగా పంచాడు. యుక్త వయసు వచ్చిన పద్మావతి ఒకసారి మా మామయ్య కథ చదువుతున్నంతసేపు కూడా మేము చాలా ఇన్వాల్వ్ అయిపోయాం, చాలా ఎమోషనల్ అయిపోయాం, చాలా బ్లెస్డ్గా ఫీల్ అయ్యాం. అప్పుడే కథలన్నీ అయిపోయాయా అని అనిపించింది అనమాట. ఇక్కడ మా అమ్మ వచ్చిన ముత్తైదులందరికీ కూడా పసుపు రాస్తుంది. ఐ విష్ అందరూ బాగుండాలి, అందరికీ అంతా మంచిగా జరగాలి అని కోరుకుంటున్నాను. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో పర్సనల్గా నాకు చాలా స్పెషల్ వీడియో అనమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే మీ ఒక్క సబ్స్క్రైబ్ కూడా నాకు చాలా వాల్యుబుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ ఇట్లు మీ వైజాగ్ పిల్ల సుష్మా. బాయ్. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా.